అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. హలో, డాక్టర్ సతీష్ ఉన్నారండి? స్నానం చేస్తున్నారండి. సర్లేండి, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎవరు ఫోన్ చేశారని చెప్పమంటారు? శ్రీరామ్ అని చెప్పండి. హలో హలో చెప్పండి. మీరు సమాధానం చెప్పకపోతే లైన్ కట్ అయిందేమో అనుకున్నాను. లేదు, ఆయన రాగానే మీరు ఫోన్ చేశారని చెప్తాను. థ్యాంక్ యూ. వీలుంటే నాకు ఒకసారి ఫోన్ చేయమని చెప్పండి. అలాగే. జస్ట్ మినిట్ లైన్లో ఉండండి, ఆయన వస్తున్నారు. ఎవరు సుమిత్ర? ఎవరు? శ్రీరామ్ గారట. ఓ, హలో శ్రీరామ్, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. ఏంటి ఉదయాన్నే ఫోన్ చేశారు? ఎనీథింగ్ స్పెషల్? అదేం లేదు, బిజినెస్ పని మీద ఫోన్ చేశాను. మా కంపెనీ హాస్పిటల్ని దృష్టిలో పెట్టుకుని డాటా బేస్డ్ కంప్యూటర్ సిస్టమ్ ఒకటి డిజైన్ చేసింది. ఇన్ పేషెంట్స్, అవుట్ పేషెంట్స్, మెడిసిన్, స్టాక్, శాలరీ, ఇలా మీకు సంబంధించినవన్నీ అందులో కవర్ అవుతాయి. ఇన్ వన్ వే హాస్పిటల్లో ఏం జరుగుతుందో మొత్తం మీ ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది. ఆ రకంగా మీకు చాలా యూస్ఫుల్. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్తే నేను వచ్చి డెమో ఇస్తాను. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ శ్రీరామ్. ఈరోజు ఆపరేషన్స్ ఏమీ లేవు.
11 గంటలకల్లా హాస్పిటల్కి వచ్చేయండి. థ్యాంక్ యూ. ఐ విల్ బి దేర్ బై షార్ప్ 11. బాయ్. ఓకే బాయ్. ఏమండి టిఫిన్? శ్రీరామ్ అని నైస్ గై, చాలా మంచి మిత్రుడు. ఈ మధ్యనే పరిచయం. చిన్ననాటి స్నేహితులాగా బాగా క్లోజ్ అయిపోయాం. అలాంటి ఫ్రెండ్ దొరికినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈసారి ఎప్పుడైనా అతని దగ్గర నుంచి ఫోన్ వస్తే డోంట్ హెసిటేట్, మాట్లాడు. శ్రీరామ్ మాటలు వింటుంటే మనకి బాగా దగ్గరవాడని ఫీలింగ్ వస్తుంది. అది అతని స్పెషాలిటీ. వద్దు, నాకు టైం అవుతుంది, నేను రెడీ అయ్యి వస్తా. కొంచెం లెఫ్ట్కి. ఇదిగో దండ. సీత, ఏంటమ్మా ఆ ఫోటో పెట్టి దండేస్తున్నారు? ఇన్నాళ్ళు మనం ఆడిన నాటకం వల్ల చనిపోయిన మా అమ్మ ఫోటో తీసి లోపల పెట్టాం. అవునమ్మా, పాప పనులు చేసి చేసి చివరికి పిన్ని పైకెళ్ళిపోయింది. ఇంకెవరి కోసం మనం నాటకం ఆడాల్సిన అవసరం మనకు లేదు. అందుకే ధైర్యంగా ఫోటోకి దండ వేస్తున్నాం. ఏంటమ్మా అంత సీరియస్గా ఆలోచిస్తున్నా? ఫోటో పెట్టడం వల్ల ఏమన్నా ప్రాబ్లమా? బతుకున్న వాళ్ళ ఫోటోకి దండ వేయరు కదమ్మా, అందుకు. ఏంటి తాతయ్య మీరంటోంది? నిజమే చెప్తున్నాను. ఎదురుగా అమ్మని పెట్టుకొని ఫోటోకి దండ వేయడం తప్పు కదమ్మా. నిజమే, ఏదో మన అవసరం కోసం బతిమాలితే వచ్చారు కానీ చాముండేశ్వరి గారు మాత్రం మనతో ఎంతకాలం ఉంటారు తాతయ్య? ఎంతకాలం ఏంటమ్మా, జీవితాంతం మనతోనే ఉంటుంది. అదెలా సాధ్యం తాతయ్య? ఎందుకు సాధ్యం కాదమ్మా? అయినా ఒక తల్లి తన కూతుళ్ళని, తను ఎంతగానో ప్రేమించే తాతయ్యని వదిలి ఎంతకాలమని దూరంగా ఉంటుంది. అందుకే తిరిగి వచ్చేసింది. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదమ్మా. మిమ్మల్ని ఇంకా ఎక్కువసేపు సస్పెన్స్లో పెట్టదలుచుకోలేదు. అసలు నిజం చెప్తున్నాను వినండి. ఇంతకాలం మీ అమ్మని మరిపించిన చాముండేశ్వరి ఎవరో కాదమ్మా, నా మనవరాలు, మీ అమ్మ గౌరీ. నిజమా తాతయ్య? అవును సుహిత, నాకు ఈ విషయం మీ తాతయ్య ఇప్పుడే చెప్పారు. తాతయ్య, నువ్వు జోక్ చేయట్లేదు కదా? లేదు మిత్ర, ఇంతకాలం దాచిన నిజాన్ని బయట పెట్టాను అంతే. ఈ చాముండేశ్వరే మీ అమ్మ, అందులో అనుమానం లేదు. చాముండేశ్వరి గారు మా అమ్మ అంటే చనిపోయిందనుకున్న మా అమ్మ బ్రతికే ఉందా? ఎందుకని ఈ విషయం ఇంతకాలం మాకు చెప్పకుండా దాచిపెట్టారు? అమ్మో, మధ్యలో చెప్తే కొంపలు అంటుకుపోయాయమ్మా. కథ మళ్ళీ మొదటికొచ్చేది. అది సరే తాతయ్య,
మరి గుడి నుంచి వస్తుంటే కార్ యాక్సిడెంట్, డెడ్ బాడీ, అమ్మ చనిపోవటం, పోలీసుల ఇన్వెస్టిగేషన్, ఇదంతా ఎలా జరిగింది? అంతా ప్లాన్ ప్రకారమే జరిగింది మిత్ర. ప్లానా? అసలు ఏం జరిగిందో చెప్పు తాతయ్య. చెప్తానమ్మా. డబ్బు ఆశ, స్వార్థం మనిషిని ఎంత నీచానికైనా దిగజారుస్తాయి అనడానికి కృష్ణవేణే ఉదాహరణ. దిక్కులేని స్థితిలో వస్తే ఆదరించి అన్నం పెట్టింది గౌరీ. అక్కడితో ఆగలేదు. సంఘంలో ఓ స్థాయి కూడా కల్పించింది. ఆ కృతజ్ఞత కూడా లేకుండా గౌరీని చంపి మొత్తం ఆస్తి కాజేయాలనుకుంది ఆ కృష్ణవేణి. మీరు గుడికి వెళ్ళినాడే గౌరీ చావుకి ముహూర్తం పెట్టింది. భగవంతుడి దయ వల్ల ఆ విషయం నాకు ముందే తెలిసింది. గౌరీని ఎలాగైనా రక్షించుకోవాలనుకున్నాను. బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. కావాలని ఓ యాక్సిడెంట్ని సృష్టించి గౌరీ చనిపోయినట్టుగా అందరినీ నమ్మించాను. అలా గౌరీని రక్షించుకున్నాను. ఎంత గొప్ప పని చేసావు తాతయ్య. మా అమ్మ ప్రాణాలు కాపాడిన నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి? నీ రుణం ఎలా తీర్చుకోవాలి? అమ్మ సునీత, మనలో మనకి రుణాలు కృతజ్ఞతలు ఏంటమ్మా? నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు. గౌరీ ముందు నాకు మనవరాలు, ఆ తర్వాతే మీకమ్మ. ఈ తాతయ్య అంటే ప్రాణాలు పెట్టే నా మనవరాల్ని కాపాడుకోవడం నా బాధ్యత కదమ్మా. మరి ఈ చాముండేశ్వరి, ముంబై, మైక్రోటెక్ ఇదంతా ఎలా వర్కౌట్ చేసావు తాతయ్య? ముంబైలో నా ప్రాణ స్నేహితుడు ఒకడున్నాడు. వాడికి పరిస్థితి అంతా చెప్పాను. మీ అమ్మను చాముండేశ్వరి పేరుతో వాడి కూతురు అవతారం ఎత్తించి మైక్రోటెక్ కంపెనీ పెట్టడానికన్నట్టుగా ఇక్కడికి రప్పించాను. తరువాత మీరు గౌరీని చూడ్డం, మీ అమ్మలా నటించమని అడగడం, ఇక అక్కడి నుంచి కదంతా మీకు తెలిసిందే. కృష్ణవేణి రాజేష్లు గౌరీని చంపడానికి కుట్రబన్నుతున్నారని తెలిసి ఎలాగైనా బతికించుకోవాలనుకున్నాను. గౌరీని గౌరీలాగా కాకుండా చాముండేశ్వరిగా రంగంలోకి దించితే అటు వాళ్ళ నుంచి రక్షించినట్టు అవుతుంది, ఇటు కృష్ణవేణికి బుద్ధి చెప్పినట్టు అవుతుందని ఇదంతా ప్లాన్ చేశాను. వావ్, ఫెంటాస్టిక్ తాతయ్య. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం భగవంతుడు అవతారాలు ఎత్తుతాడు అంటారే, అలా నువ్వు మా అమ్మ చేత చాముండేశ్వరి దేవి అవతారం ఎత్తించి దుష్ట శిక్షణ చేశావు. నీ థాట్కి హ్యాట్స్ ఆఫ్ తాతయ్య. నేను ఇవాళ నుంచి కథలు రాయను తాతయ్య. అదేంటమ్మా సడన్ గా అలాంటి స్టేట్మెంట్ ఇచ్చావు? అవును తాతయ్య, ఎవరు ఊహించని విధంగా ముగిసిపోవాల్సిన అమ్మ కథని ఊహించని మలుపు తిప్పి హ్యాపీగా ఎండ్ చేశావు. మా అమ్మని మాకు తిరిగి ఇచ్చావు. ఆడించింది నాటకమే అయినా నిజమే అన్న పరిస్థితులు కల్పించావు. నిన్ను మించిన రచయిత లేరని ప్రూవ్ చేశావు. అందుకే ఆ డెసిషన్కి వచ్చాను. అదేం లేదమ్మా, నేను మానవ ప్రయత్నం చేశాను. మిగతా కదంతా భగవంతుడే నడిపించాడు. చేసిన దారుణాలకి దుర్మార్గాలకి కృష్ణవేణికి తగిన శిక్ష పడేలా చేశాడు. అకారణంగా పాపం పెంచెలమ్మను కూడా చంపాలనుకుంది. అంతకన్నా ఘోరం ఏముంటుందమ్మా? కానీ ఏమైంది? కన్న కూతురికి దూరమై దిక్కు ముక్కు లేని పరిస్థితుల్లో చివరకు ఆత్మహత్య చేసుకుంది. జీవితాంతం డబ్బు సంపాదించాలనే ఆశతో అడ్డమైన పనులు చేసింది, కోట్లు సంపాదించింది. కానీ ఏంటి లాభం? చనిపోతే 2 కన్నీటి బొట్లు కార్చే మనుషుల్ని మాత్రం సంపాదించుకోలేకపోయింది. అమ్మా, మొత్తానికి తాతయ్య నువ్వు కలిసి భలే నాటకం ఆడారు. చాముండేశ్వరి దేవిగా నీ నటనకి 4 నందులు, 5 ఆస్కార్లు ఇవ్వచ్చు. కార్పొరేట్ గెటప్, మేనరిజమ్స్ లో గ్రేసు, ఆ నడక, మాట తీరు మొత్తం మార్చేసి నిజంగా మమ్మల్ని కూడా నమ్మించేశావు. తాతయ్య సంగతి సరే, నీకైనా మాకు నిజం చెప్పాలని అనిపించలేదా? తాతయ్య ముందే అంతా ప్లాన్ చేసి పెట్టారు సుహిత. దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయ్యానంతే. డీవియేషన్ కి అసలు ఛాన్సే లేదు. నేను ఈరోజు బతికున్నానంటే దానికి కారణం తాతయ్యే. తాతయ్య లేకపోతే నేను లేను. అవును సుహిత, జరిగిందంతా తాతయ్య నాకు వివరంగా చెప్పారు. ఆయనే వెనకుండి నడిపించారు కాబట్టి ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా అంతా సవ్యంగా జరిగింది. ఈ ఇల్లు మళ్ళీ ఆనందంతో కళకళ్లాడుతుందంటే
దానికి కారణం మీ తాతయ్యే. ఏం చేసినా ఆయన రుణం తీర్చుకోలేం. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్తున్నది నిజమేనా అమ్మా? గౌరమ్మ చాముండేశ్వరి గారు ఒక్కరేనా? అవును పెంచలమ్మా, గౌరీ వేరు చాముండేశ్వరి వేరు కాదు, ఇద్దరూ ఒక్కరే. మనమంతా గుడికెళ్ళిన రోజు గుర్తుంది కదా? ఉందమ్మా. గౌరమ్మ మనకంటే ముందే బయలుదేరింది. ఆ రోజే మందు పాత్ర పెట్టి గౌరీని చంపడానికి కృష్ణవేణి ప్రయత్నించింది. దేవుడి దయవల్ల ఈ విషయం ముందుగానే మోహన్ గారికి తెలిసి గౌరీని రక్షించారు. కృష్ణవేణి చేసిన దుర్మార్గాలు బయటపెట్టడానికి గౌరీ చనిపోయినట్టు సాక్ష్యాలు సృష్టించి అందరూ నమ్మేలా చేశారు. తర్వాత గౌరీ కట్టు బొట్టు మార్చి చాముండేశ్వరిగా మన దగ్గరకు రప్పించారు. తర్వాత కథ నీకు తెలిసిందే కదా. ఇదంతా మోహన్ బాబు ఆడించిన నాటకమా? గౌరమ్మ ప్రాణాలు కాపాడారంటే నిజంగా ఆయన దేవుడమ్మా. ఆ బాబు అండగా ఉండబట్టి సరిపోయింది గాని లేదంటే కృష్ణవేణి ఆ కుటుంబాన్ని ఎప్పుడూ నాశనం చేసేసి ఉండేది. అవును పెంచలమ్మా. అంటే ఇన్నాళ్ళు గౌరమ్మను పక్కనెట్టుకుని ఎవరో తెలియకుండా ఉన్నావా? కొంచెం కూడా గుర్తుపట్టలేకపోయావంటే ఆశ్చర్యంగా ఉంది. కావలసిన వాళ్ళందరూ పక్కనున్నా కొంచెం కూడా అనుమానం రాకుండా గౌరమ్మ అంతగా నాటకం ఆడిందంటే చాలా గొప్ప విషయం అమ్మా. అందరి మధ్య ఉన్నా పూర్తిగా కొత్త మనిషిలా ఉండబట్టే ఆ కృష్ణవేణి ఆట కట్టించగలిగింది పెంచలమ్మా. ఏమాత్రం అనుమానం వచ్చినా కథ మళ్లీ మొదటికొచ్చేది. సొంత మనుషుల మధ్య పరాయిదాన్లా ఉండటానికి మనసు ఎంత నలిగిపోయిందో పాపం. కూతుళ్ల మీద అంత ప్రేమ గౌరమ్మకి అవసరమైతే పేణాలు కూడా ఇస్తుంది. పరిస్థితులు చక్కబడే వరకు అంత ఓపిగ్గా అన్నీ భరించిందన్నమాట. శారదమ్మా, గౌరమ్మ బతుకున్నదని తెలిసాక నేను చూడకుండా ఉండలేనమ్మా. వెళ్ళి ఒక్కసారి గౌరమ్మను చూసొచ్చేస్తాను. కానీ డాక్టర్లు చెప్పిందే నువ్వు కదలడానికి కూడా వీల్లేదు. ఎలా వెళ్తావు పెంచలమ్మా? పర్వాలేదమ్మా, ఏదోలా డాక్టర్ని బతిమాలి ఓసారి చూసొచ్చేస్తాను. అదెలా కుదురుతుంది పెంచలమ్మా? నువ్వు కదిలే పరిస్థితిలో కూడా లేవు. నర్సమ్మా, నీకు పుణ్యం ఉంటది గాని ఈ గొట్టాలయ్యి తీసేయమ్మా. ఒక్కసారి ఇంటికెళ్ళి మా గౌరమ్మను చూసొచ్చేస్తాను. అదేం కుదరదు, కుట్లు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. మంచం దిగటానికే వీల్లేదంటే బయటికి వెళ్తానంటవా? అలాగంటే ఎలా నర్సమ్మా? ఇలాగెళ్ళి అలాగొచ్చేస్తాను. మా గౌరమ్మను ఒక్కసారి చూస్తే ఈ బాధలు నొప్పులు అన్నీ అయ్యేపోతాయి. నీకేమైనా పిచ్చా వెర్రా? చెప్తే వినిపించుకోవేంటి? డాక్టర్ గారు అంత ఇంట్రెస్ట్ తీసుకుని నీ ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు నువ్వు కదిలితే పరిస్థితి మళ్ళీ మొదటికొస్తుంది. నేను కాదండలేదు నర్సమ్మా, అందుకే డాక్టర్ గారికి చెప్పకు. నేను ఇలాగెళ్ళి అలాగొచ్చేస్తాను. పెంచలమ్మా, నువ్వు ఇలా గొడవ చేస్తే లాభం లేదు. గొడవ చేయను గాని ఒక్కసారి పంపించమ్మా. పెంచలమ్మా,